బనకచెర్ల ప్రాజెక్టుకి అనుమతులు ఇవ్వొద్దని కేంద్రాన్ని కోరారు మంత్రి ఉత్తమ్. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పనులకు సర్కారు నిధులు ఇస్తుందన్నారు మంత్రి పొంగులేటి. 2,65,000 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు. నగర అభివృద్ధికి నిధులు రాకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఆరోపించారు మంత్రి పొన్నం. కాంగ్రెస్ సర్కార్తోనే అన్ని వర్గాలకు న్యాయమని తెలిపారు మంత్రులు. ఏపీ సర్కార్ చేపట్టిన బనకచెర్ల ప్రాజెక్టుపై కేంద్రానికి లేఖ రాశారు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బనకచెర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇవ్వొద్దని కోరారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం గోదావరి ట్రిబ్యునల్ కి పూర్తి విరుద్ధంగా ఉందని తెలిపారు. ఇది తెలంగాణ నీటి హక్కులను పూర్తిగా దెబ్బతీస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై న్యాయ పర్యావరణ అంశాలను పరిగణలోకి తీసుకోవాలని, వెంటనే బనకచెర్ల ప్రతిపాదనను రద్దు చేసుకునేలాగా ఏపీ సర్కార్కు ఆదేశాలివ్వాలని కోరారు ఉత్తమ్. అసంపూర్ణంగా మిగిలిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పనులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం లబ్ధిదారులకు 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇప్పటికే 640 కోట్లతో 1,61,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసి 98,000 మంది లబ్ధిదారులకు కేటాయించామన్నారు. మరో 69,000 ఇళ్లను BLC మోడ్లో పూర్తి చేస్తామన్నారు. ఇక ఈ ఏడాదిలో 22,500 కోట్లతో 4,50,000 ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు మంత్రి. ఇందుకు సంబంధించి 2,65,000 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలను ఇచ్చామని తెలిపారు. పదేళ్లలో బీఆర్ఎస్ 17,000 కోట్ల రుణమాఫీ చేస్తే ఇందిరమ్మ ప్రభుత్వం 21,000 కోట్లు చేసిందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అభివృద్ధి సంక్షేమమే 2 కళ్లలాగా ప్రభుత్వ పాలన కొనసాగుతోందన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి. పేదవారికి ఇందిరమ్మ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఆనాటి ప్రభుత్వం చేసిన అప్పులు కడుతూ సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఆడబిడ్డకి 200 యూనిట్లు ఉచిత కరెంటు ప్రతి ఇంటికి ఇస్తూ 500 రూపాయలకి గ్యాస్ మొద్దిస్తూ పేదవాడికి జబ్బు చేస్తే 10 లక్షల రూపాయలతో మెరుగైన వైద్యం చేయిస్తూ, అంతేకాదు ఉగాది నుంచి సన్న బియ్యం ఇస్తూ రేషన్ కార్డులతో పాటు మిస్ అయిన పేర్లు కూడా రేషన్ కార్డులో చేరుస్తూ ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు అంటేనే ఇందిరమ్మ ప్రభుత్వం. మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇస్తూ ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇవ్వటం జరిగింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నగరాభివృద్ధికి కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా రాకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు మంత్రి పొన్నం ప్రభాకర్. జీహెచ్ఎంసీ ఆఫీస్ దగ్గర బీజేపీ ధర్నాలపై స్పందించారు మంత్రి. బీజేపీ నేతలు జీహెచ్ఎంసీ కార్యాలయం దగ్గర కాకుండా కిషన్ రెడ్డి ఇంటి ముందు నిరసన తెలిపాలని సూచించారు. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చేందుకు కిషన్ రెడ్డిపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పారు పొన్నం. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో తట్టెడు మట్టి కూడా పోయలేదని విమర్శించారు మంత్రి కొండా సురేఖ. భూ కబ్జాదారులే 10 ఏళ్లు పాలించారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే వరంగల్ అభివృద్ధి చెందుతుందన్నారు. వరంగల్లో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పత్రాలను పంపిణీ చేశారు మంత్రి. కాంగ్రెస్ సర్కార్తోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత బీఆర్ఎస్ కు దక్కుతుందని అన్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో కలిసి వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు మంత్రి. కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు, తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ తల్లి, ప్రియాంక గాంధీ గారు, మీనాక్షి నటరాజన్ గారు మా ఇన్ఛార్జి, అదేవిధంగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గారు, మా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలో, మా గౌరవ పిసిసి అధ్యక్షుడు గారి నేతృత్వంలో, మా సహచర మా శాసనసభ్యులు అందరి యొక్క సహకారంతో, మా లక్ష్మణ్ కుమార్ మావాడ యొక్క అభిమానంతో పెద్ద అవకాశం ఇచ్చి దైవ దర్శనానికి మొదటిసారి అమ్మవారిని స్వామివారి దర్శించుకోవడం జరిగింది. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలను చేపట్టారు వాకిటి శ్రీహరి. సెక్రటేరియట్లోని తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు తీసుకున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు కార్యక్రమానికి హాజరయ్యారు. శ్రీహరికి బట్టి, జూపల్లి, అధికారులు, ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు.